హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న పెద్ద చర్చ ఏంటంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరమా. వైసీపీ లేవనెత్తుతున్న ఇది ఒక పెద్ద అంశం. దీని గురించి మన విశ్లేషణ తెలుసుకుందాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం దగ్గర నుంచి మనకి 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పటికీ 4 శాంక్షన్ చేశారు. వాటిల్లో 4 రద్దు చేసి 2 ఇచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 కాలేజీలని ఆయన కేంద్రం నుంచి అడిగి తెచ్చుకున్నారు. సో 17 కాలేజీలకు కూడా భూమిని కేటాయించడం జరిగింది. మరి 17 కాలేజీలు కట్టించారా? లేదు. వాటిల్లో 4 వరకే పూర్తయినాయి. ఆ 4 కూడా ఎక్కడెక్కడంటే పులివెందులు ఒకటి, మచిలీపట్నం ఒకటి, ఏలూరు ఒకటి, మరియు విజయనగరం ఒకటి. సరే, వీటిని పూర్తిగా కంప్లీట్ చేశారంటే అది లేదు. వాటికి కావాల్సిన కన్స్ట్రక్షన్స్, కావాల్సిన ల్యాబ్ ఒకటి, ఎక్విప్మెంట్స్, స్టాఫ్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు. వాటిని హడావిడిగా 2024లో ఆయన ఓపెన్ చేసి హడావిడిగా క్లాసులు స్టార్ట్ చేశారు. తర్వాత ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వచ్చి ఈ 4కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ 4 కాలేజీలు కూడా ఇప్పుడు పర్మిషన్ లేదు. ఎందుకు పర్మిషన్ లేదంటే వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ల్యాబ్స్ లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, స్టాఫ్ లేదు. ప్లస్ అదిగాక ఇంకా వీళ్ళు బిల్డర్స్ కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తానికి సుమారు ఈ 17 మెడికల్ కాలేజీలకి సుమారు 10,000 కోట్లు అవసరం. కానీ ఈయన వెచ్చించింది ఎంతండి? 300 నుంచి 400 కోట్లు. మరి మిగతా డబ్బు ఏదండి? మిగతా 13 కాలేజీలు ఎందుకు స్టార్ట్ చేయలేదండి? భూములు ఇచ్చారు, మరి మీరు వారికి ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? సో ఆ 13 కాలేజీలు అండర్ బిల్డింగ్ ఉన్నాయి. సరే, కట్టిన కాలేజీలకి పూర్తిగా డబ్బులు ఇచ్చారా? బిల్డర్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? లేదు. ల్యాబ్స్ ఉన్నాయా? లేవు. టెక్నీషియన్స్ ఉన్నారా? లేరు. అలాగే స్టాఫ్ ఉందా? అది లేదు. సో ఈ మెడికల్ కాలేజీలు పక్కన ఉన్నాయి. ఓకే. తర్వాత వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఏం చెబుతున్నారు? మేము ఆల్రెడీ 17 మెడికల్ కాలేజీలు కట్టించాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు అన్నారు. సరే, ఓకే, కరెక్ట్, ప్రైవేట్ పరమే చేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు చేసింది ఏంది? అసలు ప్రైవేట్ పరం కావడానికి ఏంది? ప్రైవేట్ పరం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు వీటికి 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు కావాలి. కాబట్టి పీపీపీ పద్ధతి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఈ కాలేజీలను కన్స్ట్రక్షన్ చేయడానికి ఓ జీవో తీసుకొచ్చారు. సో దీంట్లో ప్రభుత్వ అజమాయిషీ లేకుండా ఉండదు. వీటిని ధరలు నిర్ణయించాలన్నా, ఈ ఎక్విప్మెంట్స్కి రేట్స్ నిర్ణయించాలన్నా ప్రతి ఒక్క దాంట్లో ప్రభుత్వం ఉంటానే ఉండేది. పూర్తిగా ప్రైవేట్ సెక్టర్ అయితే కాదు, గవర్నమెంట్ అజమాయిషీ కంపల్సరీ వాటి మీద ఉంటాయి. సో దీన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తూ, విపరీతంగా చర్చ చేస్తూ, ప్రజల్లోకి ఒక అభద్రతా భావం కలిగేటట్టుగా, పేద విద్యార్థులకు వీళ్ళే మంచి చేశారు, కూటమి ప్రభుత్వం తప్పు చేసే విధంగా ఎంతో చెప్పాలంటే చెప్పుకోవద్దు, విప్పుకోకూడదండి, అంత నీచంగా వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాస్లో కానీ, సాక్షి ఛానల్స్లో కానీ దీని గురించి చాలా తప్పుగా చేస్తున్నారన్నమాట. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, మన హెల్త్ మినిస్టర్ గారు అంటే సత్యకుమార్ యాదవ్ గారు ఇంతవరకు స్టేట్మెంట్ చెప్పి దీన్ని ఖండించాల. టీడీపీ ఎమ్మెల్యేలు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి పలానా ఈ విధంగా జరుగుతుందని ప్రజలకు కానీ మీడియాకు కానీ అడ్రస్ చేయాలి. సరే, చూద్దాం దీని మీద ఎంతవరకు ప్రజలకు నిజాలు తెలుస్తాయో. థ్యాంక్ యూ.